ఇక డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు బీవీ నగర్ కేఎన్ఆర్ స్కూల్ సన్సైడ్ కూలీ విద్యార్థి మృతి చెందిన ఘటనలో విద్యార్థి మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్ కి విద్యార్థి సంఘాల నేతలు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదమైంది. విద్యార్థికి న్యాయం చేయాలని, నాసిరక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, నిజానికి నెల్లూరు నగరంలోని బీవీ నగర్ కేఎన్ఆర్ స్కూల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి సన్సైడ్ కూలీ గురు మహేంద్ర అనే 9వ తరగతి విద్యార్థి మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఘటనా స్థలానికి జిల్లా విద్యాశాఖ అధికారి రామారావుతో పాటు ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి, జనసేనకు సంబంధించిన వారి కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ఘటన జరిగినటువంటి కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేస్తామని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది, గతంలో నాడు నేడు పనుల నిమిత్తంలో కేఎన్ఆర్ సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణంలో ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆ స్కూల్ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి గోడ యొక్క ప్రహరీ ఏదైతే ఉందో అది కూడడంతో ఒక్కసారిగా 9వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. మంత్రి నారాయణ చేతుల మీదుగా వ్యక్తిని కుటుంబానికి అందజేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే గత ఒక 1 అవర్ బిఫోర్ జరిగినటువంటి ఘటన పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘ నేతలు కూడా మృతి చెందినటువంటి విద్యార్థి మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఆ మహేంద్రను తీసుకెళ్లే సమయంలో ఏఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏబీవీపీకి సంబంధించినటువంటి మరి కొంతమంది విద్యార్థి సంఘ నేతలంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన కాంట్రాక్టులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు. నూతనంగా నిర్మించిన భవనంలోని పోర్ట్కో కూలీ విద్యార్థి మృతి చెందడంతో అటు కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వివిధ విద్యార్థి సంఘ నేతలు కూడా స్కూల్ దగ్గర ధర్నా నిర్వహించి అంబులెన్స్ అడ్డుకోవడంతో పోలీసులు ఒకసారిగా కూడా రంగప్రవేశం చేశారు. ప్రధానంగా నాడు నేడు పనులు, నాసిరక పనుల వల్లే ఈ యొక్క మృత్యువాత పడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో పాటు ఒకవైపు మంత్రి నారాయణతో పాటు మరొక మంత్రి ఆనం రామాయణ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు. నాసిరకం పనుల నేపథ్యంలో కాంట్రాక్టులు చేతివాటం కూడా ఇది ప్రధాన కారణం అయ్యిండొచ్చు అని చెప్పి ఒక ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు విద్యార్థి సంఘ నేతలంతా కూడా గత 5 ఏళ్ల కాలంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జరిగిన పనులన్నీ కూడా ఇవే జరిగాయి. అన్ని స్కూల్లో కూడా ఇలాంటి ప్రమాణాలతోనే, నాసిరక ప్రమాణాలతోనే స్కూల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా కూడా రేపు రాబోయేటువంటి భావితరాలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటి మీద విచారణ అయితే వ్యక్తపరచాలని చెప్పి ఒకవైపు ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.